అధ్యక్ష ఈ కంపెనీలు అన్నిటిని కూడా ఏ ఒక్క కంపెనీ కూడా ఈ దేశంది కాదు అధ్యక్ష. ఇవాళ ఈ సాంకేతిక నైపుణ్యం ధరణియో లేకపోతే ఐలాండ్ అఫేర్స్ కాదు అధ్యక్ష. ఎప్పుడో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ దేశంలోనే ఎన్ఐసి వెబ్ ల్యాండ్ అనే ఒక వెబ్సైట్లో సంపూర్ణమైన ఇట్లాంటి డిజిటల్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఎన్ఐసి దగ్గర సంపూర్ణంగా ఉంది అధ్యక్ష. ఇవాళ గుడ్ గవర్నెన్స్ మన దగ్గర ఉంది అధ్యక్ష. మనం లక్షలాది రాష్ట్రాల దేశాల పరీక్షలు మనం నిర్వహిస్తున్నాం అధ్యక్ష. మరి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం ఉన్న వ్యవస్థ మొత్తం మన ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. మనమే ఇతర దేశాలకు ఆదర్శంగా ఉండేటట్టు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేటట్టు మనం తీసుకున్న నిర్ణయాలను ఈరోజు పక్కదో పట్టించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఐసికి కూడా ఇవ్వకుండా గాదే శ్రీధర్ రాజుకు ఈరోజు అప్పచెప్పడం ద్వారా మన సంపూర్ణమైన సమాచారాన్ని ఇతర దేశాలకు పంపించారు అధ్యక్ష. అందుకే నేను అడుగుతున్నా అధ్యక్ష, టెరాసిస్తో మొదలైన ఈ లావాదేవీ టెండర్లో సక్సెస్ అయిన IL&FS సంస్థ నుంచి ఫాల్కన్ ఎడ్జి సింగపూర్ కంపెనీకి ఎట్లా పోయింది, ఫిలిపిన్ కంపెనీకి ఎట్లా పోయింది, అక్కడ నుంచి ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎట్లా పోయింది, అక్కడ నుంచి స్పారో ఇన్వెస్ట్మెంట్స్కి ఎట్లా పోయింది, అక్కడ నుంచి JW స్కై ప్రైవేట్ లిమిటెడ్కి ఎట్లా పోయింది, అక్కడ నుంచి గేట్వే ఫండ్ 2LPకి ఎట్లా పోయింది, అదేవిధంగా హిల్బ్రూక్ ఇన్వెస్ట్మెంట్ సంస్థకి ఎట్లా పోయింది, అదేవిధంగా పారాడిమ్ ఇన్నోవేషన్స్ LLCకి ఎట్లా పోయింది, అదేవిధంగా క్వాంటెల్ INCకి ఎట్లా పోయింది. ఇవన్నీ సంస్థలు టాక్స్ 7 కంట్రీస్ అయిన ఈరోజు కేమెన్ ఐలాండ్స్ కానీ లేకపోతే బ్రిటిష్ ఐలాండ్స్ కానీ ఈ సమాచారం చేరిన తర్వాత ఇంకా అద్భుతమైన ఎన్నికల ముందు చంద్రశేఖరరావు గారు వాదించడమే కాకుండా మేము దీన్ని మార్పు తీసుకొస్తాము అని చెప్తే మమ్మల్ని అందరినీ కూడా బంగాళాఖాతంలో వేయమని వారు తిట్టిండ్రు అధ్యక్ష. అసలు వారు ఒంటి కాళ్ళ మీద ఎగురుతున్నప్పుడు నేను ఆశ్చర్యపోయినా. ఆయన ఎలక్షన్లో ఆయన మేనిఫెస్టో చెప్పుకున్నా ఆయన ప్రజలకు ఏమైనా చెప్పుకుంటాడు. మా ఎలక్షన్లో మేము ఏం విధి విధానాలతో ప్రజలకు ఒక మంచి పారదర్శకమైన పరిపాలన అందిస్తాం మేము చెప్పినాం. మా మీద కోపము, కారణము, ఆవేశము, వారు ఆవేశంతో ఊగిపోతుంటే ఉపన్యాసాలలో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. కొంత ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పరిశీలించిన తర్వాత ఎన్ని ప్రభుత్వ భూములు, అది దేవాదాయ భూములు కావచ్చు, లేకపోతే భూదాన్ భూములు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ భూముల యజమానుల పేర్లు మార్చే విషయంలో కావచ్చు, వాళ్ళు చేసిన అరాచకం, దురాగతం, దుర్మార్గం ఏ స్థాయిలో ఉంది అని అంటే ఇంకా మనం చెప్పలేనంత స్థాయికి ఈరోజు ఇది చేరింది అధ్యక్ష. అందుకే దానికి ఉదాహరణ కింద నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఒక 2-3 ఉదాహరణలు. ఏ చట్టం అయితే ఈ టెండర్ అగ్రిమెంట్ ప్రకారం అధ్యక్ష, ఈ టెరాసిస్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అధ్యక్ష 9.20 అగ్రిమెంట్ క్లాజ్లో ఉన్నది అధ్యక్ష. ద ఐఏ అంటే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ should to be the best of his efforts, avoid any change in the organization structure proposed for execution of this contract or replacement of any manpower resource appointed. If the same is however unavoidable, IA shall promptly inform the purchaser in writing and the same shall require subsequent approval by the purchaser. ఇందులో ఇలాంటి మార్పులు చేర్పులు చేయాలన్నా, యజమానులు మారాలన్నా, పనిచేసే స్థలం మారాలన్నా ప్రభుత్వం ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టంగా ఈ అగ్రిమెంట్లో ఉంది. 9.20లో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ రకంగా టాక్స్ 7 కంట్రీస్లో ఉండే సంస్థల్ని ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీల చేతికి మన సమాచారం వెళ్ళింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 9.20.4 సబ్ క్లాజ్లో all manpower resources deployed by the IA అంటే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అధ్యక్ష for execution of this contract must strictly adhere to the attendance reporting procedures and make their services available as agreed upon for the entire reporting time period at the purchaser's office location. Purchaser అంటే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధ్యక్ష CCLA. IA అంటే ఈరోజు ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నదో లేకపోతే టెరాసిస్ ఉన్నదో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అదే అధ్యక్ష. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ తరఫున గాదే శ్రీధర్ రాజు రిప్రజెంట్ చేస్తాడు. పర్చేజర్ కింద CCLA కమిషనరు
యాక్ట్ చేస్తాడు అధ్యక్ష. వీళ్ళు ఎవరినైనా ఇందులోకి తేవాలన్నా పర్చేజర్ దగ్గర అనుమతి తీసుకోవాలి ఫస్ట్ పాయింట్. వీళ్ళు ఏ పని చేసినా ఈ సాఫ్ట్వేర్లో కూర్చొని మన జరుగుతున్న ట్రాన్సాక్షన్స్, మన జరుగుతున్న రిజిస్ట్రేషన్లు, మనం మెయింటైన్ చేస్తున్న రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా పర్చేజర్ లొకేషన్లో అంటే ప్రభుత్వ ఆఫీసులో ఉండి పని చేయాలి అధ్యక్ష ఈ అగ్రిమెంట్ ప్రకారం.